గౌరవ పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ హెచ్ఎం ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒక క్యాంపెయిన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 286 సచివాలయాల్లో 64 వార్డులో కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దీనిలో ప్రాముఖ్యత ఏంటంటే ఎండ్ టు ఎండ్ విజిబుల్ క్లీన్లెస్ చూపిస్తూ, అలాగే 4 వారంలో ప్రతి వారంలో ఒక థీమ్తో ఈ క్యాంపెయిన్ని ముందు తీసుకోవాలని గౌరవ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశం వరకు మినిస్టర్ గారి గైడెన్స్తో ఈ ప్రోగ్రాం తీసుకెళ్తున్నాము. మీరందరికీ తెలుసు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్రెడీ సూపర్ స్వచ్ఛ లీగ్లో నంబర్ 1లో ఆల్ ఇండియా ర్యాంకింగ్లో ఉన్నాము. కానీ సస్టైనబుల్ సూపర్ స్వచ్ఛలో ఉండాలి అనేది ఆలోచన. కాబట్టి ఈ క్యాంపెయిన్ ద్వారా మనం రోజు చేస్తున్న స్వచ్ఛ యాక్టివిటీస్లో ఏదైనా చిన్న భాగం, అంటే విజయవాడ పబ్లిక్ సపోర్ట్తో, మన విజయవాడ శానిటరీ వర్కర్స్ సపోర్ట్తో మనం 98%, 99% చేసినా కూడా మన విజయవాడ కాబట్టి ఒక 1 or 2% గ్యాప్ ఉన్న ఎండ్ టు ఎండ్ మనం సస్టైనబుల్గా ఒక అవుట్పుట్ ఇవ్వాలనేది మన ఆలోచన. కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అందరూ విఐపీస్కి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరూ పబ్లిక్ వర్కర్స్కి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా వచ్చే 4 వారంలో ఆల్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఆల్ ఎన్జిఓలు అందరితో సమన్వయంతో, మీరు అందరూ చూస్తుంటారు మన విజయవాడలో మార్నింగ్ 5:30 అయితే మన వర్కర్స్ బయట వచ్చేస్తాము. కానీ పబ్లిక్ సపోర్ట్తో ఈ క్యాంపెయిన్ నడపాలని ఒక ఆలోచన. కాబట్టి ఈరోజు విజయవాడలో ఆనరబుల్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, చైర్మన్ గారు వచ్చి ఈ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన దానికి చాలా సంతృప్తంగా ఉంది. ఖచ్చితంగా వచ్చే రోజులో ప్రతిరోజు కూడా ప్రతి స్ట్రీట్లో మనం చేసే యాక్టివిటీ డిఫరెన్స్ కనపడుతుందని ప్రామిస్ చేస్తూ ఈ యొక్క క్యాంపెయిన్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ గారు, కలెక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు, అలాగే కమిషనర్ గారు, ఇలా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు పట్టాభి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2024కు ముందు ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఎక్కడా కూడా చేపట్టినటువంటి పరిస్థితులు, అన్ని రకాలుగా కూడా మురికి కూపాలుగా ఉన్నటువంటి డివిజన్లు, ప్రజల ఇబ్బందులు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే, నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అవ్వగానే దీని మీద ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి రివ్యూలు తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం తీసుకొని స్వయాన ముఖ్యమంత్రి అనేక నెల ఒక నియోజకవర్గంలో పాల్గొని ఆ నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలు స్వయంగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించడం వల్ల గత 23 నెలల్లో ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్యం సమస్య ఒక కొలిక్కొచ్చింది. విజయవాడ నగర కమిషనరు మరి ధ్యాన్ చంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ను కూడా గెలుచుకుంది. సంతోషం. కమిషనర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఏం చిన్న విషయం కాదు. ఒక మురికి కోపాల్లాగా మారిపోయినటువంటి స్లమ్ ఏరియాస్ని ఇవాళ అద్దంలాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి మా డ్వాక్రా సోదరీమణులు అహర్నిశలు పనిచేసి వారు విజయవాడ నగరానికి అవార్డులు తెచ్చినందుకు పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ అవార్డులో ముఖ్యమైన భూమిక మీది. ఇవాళ ప్రజలు విజయవాడ నగరంలో ప్రశాంతంగా జబ్బులు లేకుండా, జ్వరాలు, ఇబ్బందులు, చెత్త, కంపు,
లేకుండా ఉన్నారంటే మీరు సరిగ్గా పనిచేయబట్టి ఉదయం 5 గంటలకే మీరు డ్యూటీలు ఎక్కి మరి మీ డ్యూటీల టైంలో పర్ఫెక్ట్గా పనిచేయబట్టి ఇవాళకి విజయవాడకి అవార్డులు వస్తూ ఉన్నాయి. విజయవాడలోని దాదాపు 20 లక్షల మంది ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారంటే అది పారిశుద్ధ్య కార్మికుల కృషి, పట్టుదల, పనితీరు వల్లే అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆపరేషన్ క్లీన్ స్వీప్ దీన్ని మనం ఇంతకుముందే ఏఎంహెచ్ఓ గారితో, సిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని విస్తృతంగా ముఖ్యమంత్రి గారు ఏవైతే కోరుకున్నారో, ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం పెట్టారో దాన్ని కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఎంత సీరియస్గా తీసుకొని ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారో మనం కూడా అంతే పట్టుదలగా ప్రతి డివిజన్లో కూడా ఒక గ్యాంగ్ని ప్రత్యేకంగా పెట్టుకొని అవసరమైతే 2-3 డివిజన్ల నుంచి ఆ డివిజన్ల శానిటరీ వర్కర్స్ని తీసుకొచ్చి గ్యాంగ్ వర్క్ని చేపించి ఆ డివిజన్లో పూర్తిగా ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచే విధంగా చేయాలని వారికి కూడా చెప్పాం. దాన్ని కూడా వారు ఓకే అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మీ చేతుల్లో ఉంది విజయవాడ నగరం, గుర్తుపెట్టుకోండి, మీ చేతుల్లో ఉంది విజయవాడ నగర ప్రజల ఆరోగ్యం. ఏ అధికారి సరిగ్గా పనిచేయకపోయినా పర్లేదు, కానీ మీరు కనుక అలసత్వం వహిస్తే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఆ ప్రజల ఆరోగ్యంలో ప్రజల్లో మనం కూడా ఉన్నాం కాబట్టి అందరూ ఇబ్బందులు పడతాం. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని ప్రతి వీధికి తీసుకెళ్తాం, ప్రతి డివిజన్కి తీసుకెళ్తాం, విజయవాడ నగరాన్ని అతి సుందరంగా తీసుకెళ్తాం అని చెప్పి ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉన్నారు. స్వీపర్స్ మిషన్స్ కూడా ఇస్తాం, ఎక్కడైతే మ్యాన్ పవర్ తక్కువ ఉందో ఎంత ఖర్చు అయినా పర్లేదు, మనకి అటు మన శానిటరీ వర్కర్స్ అలాగే మిషన్స్ రెండు కూడా పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వారి ఆదేశాలను పాటించి బ్రహ్మాండంగా విజయవాడ నగర తోడ్పాటులో విజయవాడ నగర వాసులైన మనం కూడా భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులందరినీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మంత్రి గారు పొంగూరు నారాయణ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు గారికి, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి, జిల్లా కలెక్టరు, మున్సిపల్ కమిషనర్ అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అంటే మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, మనకి ఇక్కడ వందలాది మంది శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ ఈరోజు ఉన్నారు. వాళ్ళు ఈ రోజునే కాదు, ప్రతిరోజు కూడా తెల్లవారుజామున మనం అందరూ పడుకున్న టైంలోనే లేచి మన నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మనం చూస్తున్నాం. కానీ కేవలం ఒక నగరం, ఒక రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలంటే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే దానికి బాధ్యతగా ఉండాలా అనేది మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్లేటప్పుడు స్వర్ణాంధ్ర సాధించాలంటే స్వచ్ఛాంధ్ర దానిలో ఒక ముఖ్యమైన అంశం. రాష్ట్రం స్వచ్ఛంగా లేకపోతే మనం ప్రగతి సాధించలేము అని గుర్తించి 2025 జనవరి నుంచి ప్రతి నెల మన సాసా ప్రోగ్రాం మనం రాష్ట్రంలో చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా దానికి బ్రాండ్ అంబాసిడర్గా ముందుండి నడిపిస్తున్నారు. ఇలా మనం చేస్తున్నాము గత ఒక 16 నెలల నుంచి. కానీ దీనిలో ప్రజల స్పందన కొన్ని చోట బాగా ఉంది, కానీ అన్ని చోట ప్రజలు పూర్తిగా స్పందించడం లేదు అని అనుకోలేము. కాబట్టి ఈ యొక్క సందర్భం కాబట్టి విజయవాడ ప్రజలకందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంచుమించు 14-15 లక్షల జనాభా ఉంది విజయవాడలో. కానీ స్టేషన్ సిబ్బందులు మాత్రమే బాధ్యత అని ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఎందుకు మనం కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ మనకు చాలా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ప్రజలతో పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఒక నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం. తర్వాత రెండో వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు
పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం. ఇక్కడ మెయిన్గా పబ్లిక్ 3వ వారం ఇల్లు కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో బాగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని మున్సిపల్ శాఖ నిర్ణయించడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి మరియు అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకటే, గత ప్రభుత్వం తీసుకుంటే చెత్త పన్ను వేసింది, కానీ కుప్పలుగా చెత్త వదిలేసిపోయింది. ఎంత చెత్త వదిలేసిపోయిందంటే ఇంతవరకు ఎస్టిమేట్ చేస్తే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ మా డిపార్ట్మెంట్లో అడిగారు, ఎంత చెత్త మిగిలిపోయిందంటే, సార్ గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షల టన్ను మిగిలిపోయింది, గ్రౌండ్ కింద ఎంత ఉందో ఇంకా ఎస్టిమేషన్ చేయాలి, గ్రౌండ్ పైన ఉండేది క్లీన్ చేస్తేనే గ్రౌండ్ కింద ఉండేది ఎస్టిమేట్ చేయగలమని చెప్పారు. 85 లక్షలు ఉందంటే ఎంత కాలంలో కంప్లీట్ చేస్తారంటే మేము 2-3 సంవత్సరాలు ఉన్నాం. కాదు, 1 ఇయర్లో కంప్లీట్ చేయాలా, 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేయమంటే మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేశారు. 85 లక్షలు టన్నులు క్లీన్ చేశారు. అది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయాల. ఏదైతే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉందో దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే మొత్తం 153 లక్షల టన్నులు వచ్చింది. దాన్ని ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ జూన్ ఎండింగ్కి ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయ్యే విధంగా వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ పూర్తి అయిపోతుంది. అయితే అది పూర్తి అయితే సరిపోదు, ఇప్పుడు వచ్చే చెత్తను కూడా ఎప్పటికప్పుడు బయటకు పంపించాలని దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు 2 ఉన్నాయి. 2014-19లో అప్పుడు ఈ శాఖకి నేను ఇదే మంత్రిని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేశారు. 10. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 మాత్రమే అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, విశాఖపట్నం, గుంటూరు. గత ప్రభుత్వం ఆ 2 మాత్రమే చేసి మిగతా వదిలేసింది. మిగతా 8 క్యాన్సిల్ అయిపోయినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 6 శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా యాక్చువల్గా ప్రాసెస్లో ఉన్నాయి. 2 సంవత్సరాలు పూర్తవుతాయి. అవి పూర్తయితే మన ఇళ్లలో నుంచి కానీ, షాప్స్ నుంచి కానీ, ఎక్కడి నుంచి వచ్చే చెత్త అంతా ఆ యొక్క ప్లాంట్లకు పంపిస్తే దాంట్లో యాక్చువల్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే వచ్చేదానికి మరొక 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ 123 మున్సిపాలిటీస్లో ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ లేవో అక్కడ ప్రాసెస్ చేయడానికి టెండర్లు పిలిచారు. వాటిని కూడా గ్రౌండ్ అయినాయి. అవి కూడా జూన్ ఎండింగ్కి, అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అవన్నీ కంప్లీట్ అవుతాయి. మన ఇళ్లలో నుంచి కానీ, షాప్స్ నుంచి కానీ, లేదా హాస్పిటల్స్, స్కూల్స్ నుంచి చెత్త అంతా తీసిపోయి దాంట్లో వేస్తే అక్కడ ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి క్లీన్ చేస్తారు. అంటే మళ్ళీ డంప్ యార్డ్స్ ఉండవు.
ఈ రాష్ట్రంలో డంప్ యార్డ్స్ ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. అయితే నేను అందరినీ అప్పీల్ చేసేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, సిటిజన్స్ పార్టిసిపేషన్ లేకుండా మనం 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేము. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. వ్యాపారస్తులు ఎక్కడైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేయాలి, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా ఎన్జిఓస్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా యూత్ అందరూ పార్టిసిపేట్ చేస్తేనే ప్రభుత్వంతో ఈ కార్యక్రమాన్ని మనం 100% నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడే ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు, స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినప్పుడు వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయగలరు, మానసికంగా శారీరకంగా వర్క్ చేయగలరు. మానసికంగా శారీరకంగా వర్క్ చేయగలిగినప్పుడు వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. పెరిగినప్పుడు ఒక సంక్షేమం, డెవలప్మెంట్ రెండు చేయగలం. కాబట్టి వారు పదే చెప్తున్నారు. అందువల్ల ఆ కార్యక్రమాన్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా